క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. ఈ రాత్రికి ఈ దినాన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనాలలో వచ్చి మనం ధ్యానించుకున్న ప్రియులు. మనం చదువుకున్నటువంటి 69వ కీర్తన భాగంలో తొమ్మిది వచ్చిన 69:9 నీటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం నుండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమైంది. 8వ వచనం, నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతిని. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. నేను నిందించు వారి నిందలు నా మీద పడి. మరొక వచ్చిన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం కూడా చదువు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచు ప్రతివాడు అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు. 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 3:17. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకో. కాబట్టి యూదులు ఏంటి ఈ మాటలు శిష్యులు అనుకుంటున్నారు. ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అనే మాట ఆయన చెప్పిన దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు శిష్యులు. యోహాను సువార్త అక్కడేమో పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా పలుకుతున్నటువంటి మాటలు. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఏం చేస్తుందంట? భక్షించడం అంటే తినివేస్తుందని. ఇంటిని గుర్చిన ఆసక్తి, దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి. దేవుని ఇల్లు మనం గ్రంథంలో గమనిస్తే పిల్లల, ఒకటి ఆయన ఆకాశ మహాకాశములు పట్టుదలని దేవుడు. ఎవరంట చెప్పండి? ఆకాశ మహాకాశాలన్నీ పట్టుదల. ఒకసారి చూ, మొదటి రాసుల గ్రంథం 8వ అధ్యాయము 27 వచ్చింది. ఇరవై 26 చదువు. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటలు నిశ్చయపరచు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నాతో చెప్పండి. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును? దేవునికి మహిమ కలుగును. చూసారా, సొలొమోను భక్తుడు అంటే దావీదు ఏర్పాటు చేసినటువంటి, దావీదు దేవుని మందిరం కట్టాలనుకున్నాడు కానీ దావీదు గారు
దావీదు గారు దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆయన కట్టనివ్వలేదు దేవుడు. ఎందుకంటే దావీదు చేతులు పాపంతో రక్తంతో మిళితమైనాయి కాబట్టి అపరిశుద్ధులు అయి ఉన్నాడు కాబట్టి మందిరం కట్టనివ్వలేదు దేవుడు. కాబట్టి మందిరం కట్టాలన్నా కూడా దేవుని యొక్క ఇష్టం కావాలి, కట్టించుకోవాలన్న ప్రియమైన వాళ్ళని. కాబట్టి దావీదును కోరుకోలే, నీవు కట్టొద్దు మందిరం అన్నాడు. నీలోంచి వచ్చే నా కుమారుడు నాకు మందిరం నిర్మిస్తాడు అన్నాడు. అవును, అలానే దావీదేమో మందిరానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు, వెండి బంగారాలు కదా, విలువైనటువంటి మరి మెటీరియల్ అంతా సిద్ధపరిచాడు. ఆ తర్వాత సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడు సొలొమోను స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. మంచి జ్ఞాన వివేకములు గల హృదయాన్ని సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. దేవుడు సొలొమోను నీకేది కావాలో కోరుకోమన్నాడట. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? సొలొమోను నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు సొలొమోను మంచిగా వివేకం కలిగి ఆ సమాధానం వచ్చాయా, నీ దాసులైన నా తండ్రి గారికి నీవు ప్రేమించి వాగ్దానాలు చేసావు, శాశ్వత రాజ్యాన్ని ఇచ్చావు. ఆ రాజ్యములు విస్తారమైన నీ ప్రజలను పరిపాలించే అధికారం మరలా నన్ను కూడా రాజుగా చేసావు. కాబట్టి నాకు ఈ విస్తారమైన నీ జనసమూహమును పరిపాలించే మంచి జ్ఞాన హృదయం దయచేయమని జ్ఞానం ఇవ్వమని అడిగాడంట. కాబట్టి దేవుడు కోరుకున్నప్పుడు దేవుడు అడిగాడంట, నీకేం కావాలి అని అడిగితే ప్రియమైన వాళ్ళరా జ్ఞాన హృదయం కోరుకున్నాడు. అంటే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మంచి వివేకం కలిగి దేవుడిని అడగాలి. ఏవి ఖ్యాతి గలవు, ఏవి విలువైనవు, ఏవి మాన్యమైనవు, ఏవి రమ్యమైనవు వాటి మీద మన దృష్టి ఉంచాలి. విలువైన వాటిని కోరుకోవాలి. మనుషులు లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ ఉంటాడు. ధనధాన్యాలు వెండి బంగారాలు పొలం పిల్లలు, లోక సంబంధమైన ఆస్తిపాస్తులు అన్ని కూడా కోరుకుంటుంటాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కోరుకుంటుండే, ఈ లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ ఉంటాడు మనుషుడు. ఎందుకంటే లోక ఆశ అతన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి వాటన్నిటి అవి కూడా మనిషికి అవసరమే. అయితే జ్ఞానము వివేకము కలిగి సొలొమోను రాజు అడిగాడు, అయ్యా జ్ఞాన హృదయం నాకు దయచేయమని అడిగాడు. దేవుడు వెంటనే చేశాడ, జ్ఞానంతో పాటు నీలాంటి జ్ఞాని ఇక ముందు కూడా ఇక లేడు అని మాట్లాడాడు, ఇక పుట్టకూడని కూడా మాట్లాడాడు. కాబట్టి అలాంటి కృపను సొలొమోను గారికి ఇచ్చినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఒకసారి చూద్దామా? అందుకని దేవుడు అన్న మాటలు ఒకసారి చూద్దాం. అక్కడి అధ్యాయాన్ని పట్టుకుంటే 3వ అధ్యాయము 9వ వచనం చివరి భాగం, నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణములైన అడుగుక న్యాయములను అనుగ్రహించు, న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులు నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులో నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరి నీ తండ్రి అయిన దావీదు నా మార్గములు నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్నట్లుగా నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదిన్నాను. నేను అంతలో సొలొమోను మెలుకొని ఇది స్వప్నం అని తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. చూసారు ప్రియులారా? కాబట్టి దేవుడు అడిగినప్పుడు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు వివేకం కలిగి అడిగాడు. అలానే మనం కూడా ఈ లోకంలో విలువైన వాటిని, ఖ్యాతి గల వాటిని కోరుకోవాలి. ముఖ్యంగా మనం కోరుకోవాల్సింది ఈ చివరి దినాలలో దేవుని ఆత్మను కోరుకోవాలి. ఏం కోరుకోవాలంట? నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ జ్ఞానంతో నన్ను నింపయ్యా, నీ వివేకంతో నన్ను నింపయ్యా, భయభక్తులు దయచి, విశ్వాసం దయచి,
అని చెప్పేసి మనం అవి ప్రయోజనకరమైనవి. లేఖనాలలో ఉంది విశ్వాసము ప్రయోజనకరమైనది అన్నాడు. విశ్వాసం ప్రయోజనం, ఏది విలువైందో ఏది ఖ్యాతి కలదో వాటిని మనం కోరుకోవాలి. ఏం ప్రయోజనకరమైనదా? విశ్వాసము ప్రయోజనం. కాబట్టి విలువైన వాటిని సొలొమోను మహారాజు కోరుకున్నట్లుగా జ్ఞానాన్ని కోరుకున్నాడు. జ్ఞానం విలువైంది. ఆ జ్ఞానంలో కూడా ఏం కావాలి? లోక సంబంధమైన జ్ఞానం కాకుండా దైవ ఆత్మ సంబంధమైన జ్ఞానం, దైవ జ్ఞానాన్ని కోరుకోవాలి. దైవ జ్ఞానాన్ని కోరుకున్నప్పుడు మనం లోక సంబంధమైన కూడా అనుగ్రహిస్తాడని అర్థం. అందుకే ఆయన రాజ్యాన్ని మత్తయి సువార్త 6:31 అంటాడు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అన్నీ అనుగ్రహించబడును అన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞానము కోరుకున్నాడు సొలొమోను. అలానే మనం ప్రయోజనకరమైన విశ్వాసాన్ని కోరుకోవాలి. విశ్వాసం ప్రయోజనకరం. ఒకసారి చూద్దాం లేఖనాల్లో. విలువైందనమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలుగులేదు, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన వారలారా, ఏం ప్రయోజనం అంట? విశ్వాసమే ప్రయోజనకరమైనది, దేవునికి మహిమ కలుగునుగా. విలువైనది అన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యం. కాబట్టి విశ్వాసం ఉంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు, దేవునికి ఇష్టలుగా మనం ఉండొచ్చు, మనం అడిగినవైనా అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండ. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలను కదా. కాబట్టి విశ్వాసము చాలా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండలేడు. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసమే ప్రయోజనము అన్నాడు. అర్థమైందా? ఏం ప్రయోజనం అంట? విశ్వాసం బట్టి ప్రయోజనం అంటాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వానికి ఏం ప్రయోజనం అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇతను ఏం కోరుకుంటున్నాడు? లోకాన్ని కోరుకుంటున్నాడు. చూద్దామా? ఏం కోరుకుంటున్నాడంట? లోకాన్ని కోరుకుంటున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? మార్కు సువార్త 8వ అధ్యాయం 34 నుంచి 36 వచ్చిన వరకు. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అర్థమైందా? ఏమంటున్నాడు? ఎవరైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలంట? ప్రభువును వెంబడించాలంటే ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభువుని వెంబడించాలంటే, క్రీస్తుని వెంబడించాలంటే, ఆయన నిత్యత్వాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? ఆయనను వెంబడించాలని మనకు ఆశ ఉంటే మొదటిగా మనల్ని మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మనల్ని మనం తన్ను తాను ఉపేక్షించుకొని, ఒకటి ఉపేక్షించుకోవాలంటే తగ్గించుకోవాలి, హెచ్చించుకోకూడదు. ఎవరు హెచ్చించుకుంటారో వారిని దేవుడు తగ్గిస్తాడు. హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును లేఖనం సెలవిస్తుంది.
కాబట్టి యేసు ప్రభువుని వెంబడించాలి అంటే, ఆయన ఫాలో అవ్వాలంటే, ఆయన బిడ్డగా జీవించాలంటే, ఈ లోకంలో ఆయనకి సాక్షిగా మనం బ్రతకాలంటే మొదటిగా మనను మనం తగ్గించుకోవాలి. ఎవరు హెచ్చించుకోకూడదు. యేసు ప్రభు వారిని నమ్ముకున్నంత మాత్రాన మనం హెచ్చించుకోకూడదు. ఆయన వరాలు ఇచ్చినంత మాత్రాన గర్వపడి హెచ్చించుకోకూడదు, అతిశయించకూడదు, గర్వపడకూడదు. వీళ్ళరా రక్షణ మనకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పుడు అతిశయించకుండా మన వలన కలిగినది కాదంటాడు. మీ క్రియలు నీతి క్రియలు మురికి గుడ్డలు అన్నాడు. కాబట్టి మనం రక్షించింది ఆయన కృప, యేసు ప్రభు వారి కృప, ఆయన ప్రేమ. అదే రీతిగా మనం కూడా రక్షణ లేని వారి కోసం అది మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఎప్పుడు మనం అతిశయించకూడదు, మనం గర్వపడకూడదు అనమాట. కాబట్టి తగ్గించుకోవాలి. ఏం చేయాలంట? యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కావాలి. హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే తప్పకుండా తగ్గిస్తాడు. కాబట్టి రెండవది అంటున్నాడు కదా, తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఎవరి సిలువనంట? మన సిలువను మనం ఎత్తుకోవాలంట. ఈ లోక సంబంధమైనటువంటి సిలువలు కాదు ఎత్తుకోవటం. కొంతమంది ఆ పండుగ దినాల్లో సిలువను మోస్తూ బజార్లో నడుస్తూ ఉంటారు. అది కాదు ఆయన ఉంటుంది. తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అంటే ఆ సిలువ అంటే శ్రమలు అని అర్థం. లోక సంబంధమైన శ్రమలు, భౌతిక సంబంధమైన శ్రమలు, రకరకాల శ్రమలు ఉంటాయి. వాటన్నిటిని మనం క్రీస్తు కొరకు నిందలు, బాధలు,